కేసీఆర్ ను 2 సార్లు గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే గజ్వేల్ పట్టణంలో అభివృద్ధి జాడలేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యమైన పనులు చేపట్టలేదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గత పాలనపై ఘాటుగా విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సీఎం రేవంత్ రెడ్డి గజ్వేల్లో పర్యటిస్తారని, గజ్వేల్ నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా మల్లన్న సాగర్ పునర్నిర్వాసితులకు సమస్యలు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన అన్నారు. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని నర్సారెడ్డి తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లలో ఆర్టీసీ బస్సు స్టాండ్లను నెల రోజుల్లో ప్రారంభిస్తామని, రాబోయే స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, పార్టీ సీనియర్ నాయకులు నక్కా రేగొండ, ఊడెం సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, సయ్యద్ మతిన్, షాహిద్, మన్నె అరుణ్ కుమార్, శ్రావణ్ కుమార్, సహానా పాషా పార్టీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీ ఏరియాలో ఒక 39 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. అందులో భాగంగానే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గజ్వేల్లో కూడా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మరి రేపు రాబోయే కాలంలో మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వేల్లో ఎక్కడ ఉన్నా కానీ అక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మేము తొందరలోనే ఎలక్షన్స్ లోపల రేవంత్ అన్నను కూడా గజ్వేల్కు పిలిపించుకొని ఇంకా ఇక్కడ అవసరం ఉన్న పెండింగ్ పనులు అక్కడ డబుల్ బెడ్రూమ్లకే అవచ్చు, మన మున్సిపాలిటీలో పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా బడ్జెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రేవంత్ అన్న గజ్వేల్కి వచ్చినాక ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ వివరించి, ఎందుకంటే పేరుకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే 2 సార్లు కానీ ఎక్కడ అభివృద్ధి జరగలే పట్టణంలో. మరి మున్సిపాలిటీలో అనుకున్నంత ఆయన ఫండ్స్ కేటాయించక పనులన్నీ మిగిలిపోయినాయి. కాబట్టి ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారితో కోరి ఇంకా బడ్జెట్ తీసుకొచ్చి ఎక్కడ ఊర్లే మట్టి రోడ్ లేకుండా మున్సిపాలిటీ ఏరియాలో అంతటా సీసీ రోడ్లు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొంచెం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది మిగిలిపోయింది, అది చేసే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన కనీస వసతులు తీర్చే ప్రయత్నంలో ఇప్పుడున్న మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ రేపు రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ అభివృద్ధి ఇంకా ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ నిల్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్ను గెలిపించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను.